బిగ్ బాస్ హౌస్‌లో ఈ 14వ వారం విష్ణుప్రియ లేదా ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్‌లో 14వ వారం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి అన్అఫీషియల్ సైట్ ఓటింగ్ రిజల్ట్స్‌లో ప్రేరణ మరియు విష్ణుప్రియ చాలా డేంజర్ జోన్‌లోకి అయితే వెళ్ళిపోయారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ విష్ణుప్రియ కన్నా ప్రేరణ చాలా డేంజర్‌లో ఉంది కాబట్టి ప్రేరణ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అన్అఫీషియల్ సైట్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలీదు కానీ అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్స్‌లో మాత్రం రియల్‌గా ఏ కంటెస్టెంట్‌కి అయితే ఓటింగ్ తక్కువ ఉంటాయో ఆ కంటెస్టెంట్‌ని మాత్రమే ఎలిమినేట్ చేస్తారు. ఇక మనం అన్అఫీషియల్ సైట్‌ని నమ్మకూడదని అర్థం చేసుకోవాలి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటు వేయాలి అంటే అన్అఫీషియల్ సైట్‌లో కాకుండా హాట్‌స్టార్ మరియు మిస్డ్ కాల్ ద్వారానే ఓటు వేసి ఆ కంటెస్టెంట్‌ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో గ్రాండ్ ఫినాలే కల్లా టాప్ 5 కంటెస్టెంట్సే ఉండాలి కాబట్టి ఈ 14వ వారం బిగ్ బాస్ హౌస్‌లో ఒక సింగిల్ ఎలిమినేట్ చేసి అలాగే 15వ వారంలో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేయబోతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ 14వ వారం విష్ణుప్రియ లేదా ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే మరొక వారమే ఉంది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్గా ఎవరు అవుతారని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు అంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ కంటెస్టెంట్కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నట్టు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ల ఫ్యాన్ ఓటింగ్స్లో గౌతమ్ కృష్ణ మరియు నిఖిల్ వీళ్ళిద్దరూ విన్నింగ్ రేస్లో ఉన్నారు కాబట్టి అలాగే వీరి మధ్య ఫ్యాన్ వార్ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇక వీరిలోనే బిగ్ బాస్ హౌస్లో విన్నర్ అయినా రన్నర్ అయినా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాప్ 7 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరి కంటెస్టెంట్స్ని అయితే ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్గా ఎవరెవరు ఉంటారన్నది కూడా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నా ఒపీనియన్ ప్రకారం బిగ్ బాస్ హౌస్లో టాప్ 5గా నిఖిల్, గౌతమ్ కృష్ణ మరియు నబిల్, రోహిణి, అవినాష్ ఈ 5గురు కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటారని అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఏ కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.